జరగబోయేటువంటి దీంట్లో ముఖ్యంగా ఎందుకు లోకేష్ని రాజీనామా చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఆయన విచారణకై ఆదేశించడం ఇప్పటికే చాలా కమిటీలు వేశారు. ఒకటి స్పోర్ట్స్ మినిస్టర్ స్పోర్ట్స్ వాళ్ళతో ఆఫీసర్స్తో మాట్లాడిపించారు, డిఎస్సి అఫీషియల్స్తో మాట్లాడిపించారు. ఇంకా మీరు ఎందుకు పట్టుబడుతున్నారండి? డిఎస్సి విషయంకి వస్తే లోకేష్ గారిని ప్రధానంగా ఎందుకు మేము టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నామంటే, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి. లాస్ట్ నెల చూసుకుంటే వేలాది మంది విద్యార్థులు యువత రోడ్డు మీదకి వచ్చి ఒక నిరసన తెలియజేశారు ప్రశాంతంగా. అయినా కూడా ఈరోజు వరకు కనీసం బయటకు వచ్చి ఇట్లా అయింది, ఇదిగో మేము ఇలా డిఎస్సి కండక్ట్ చేసాం, దాంట్లో ఏ అవకతవకలు జరగలేదు అని కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్పలేదు. అంటే ఆయనకి యువత మీద ఎంత నిర్లక్ష్యమో దీనివల్ల మాకు తెలుస్తుంది. మరి అందుకే ఈరోజు రేపు 28వ తారీఖు ప్రధానంగా మేము చేయాలనుకుంటుంది ఏంటనంటే, ఆయనకి అసలు విద్యార్థుల మీద కానీ యువత మీద కానీ అసలు కనీస నైతిక బాధ్యత కూడా ఆయనకి లేదు. ఎందుకని ఆయన విద్యాశాఖ అసలు అర్హులే కాదు. అందుకనే మేము ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ వేయాలి, దీంట్లో ఏం జరిగిందో తెలియాలి. ఆయన ప్రధానంగా అంతవరకు ఎంక్వైరీ కంప్లీట్ అయినంత వరకు ఆయన రాజీనామా చేయాలి. ఆయన అసలు మినిస్టర్ పదవిలో ఉండడానికి అర్హులు కాదు అనేది మా యువత మనసులో మాట. కాబట్టి రేపు 28వ తారీఖు రోడ్డుకి మేము అదే మాట తెలియజేయదలుచుకున్నాం. ముఖ్యంగా ఇందులో మనకు కనిపిస్తుంది ఏంటంటే, డిఎస్సి అనేటువంటిది ఒక ఎగ్జామ్ పెట్టారు. చాలామంది లక్షల మంది యాస్పిరెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. చివరాఖరికి వచ్చేసరికి ఈ ఏదైతే స్పోర్ట్స్ కోటా అనేది తీసుకొచ్చారు, ఎగ్జామ్ రాయని వాళ్ళకి కూడా ఇచ్చేశారు అంటున్నారు. మీరు చాలా ఎగ్జామ్స్ రాశారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తాలూకా తీరు మీకు తెలుసు. ఎప్పుడైనా ఇట్లా జరిగిందా దేశంలో? కానీ మీరు జాతీయ స్థాయిలో ఎగ్జామ్స్ రాసిన సందర్భం ఉంది కదా. అసలు నాకు తెలిసి ఎగ్జామ్ రాయకుండా అర్హులు అనేదే ఉండదు. ఎగ్జామ్ ఎందుకు పెడతారు? దాంట్లో మన క్వాలిఫికేషన్ ఏంటో తెలుస్తుంది. దాన్ని బట్టి విద్యార్థులకి ఏ లెవెల్లో మనం చెప్పగలమో తెలుస్తుంది. మరి ఇక స్పోర్ట్స్ కోటా అన్నారు. అసలు స్పోర్ట్స్ కోటా కనీసం పోను ఓకే స్పోర్ట్స్ కోటా తీసుకున్నారు. స్పోర్ట్స్లో వాళ్ళకి ఏదో కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇస్తే ఏ పీడిఏ ఇవ్వాలి, ఇంకోటి ఇవ్వాలి. మ్యాథ్స్ టీచర్ ఇవ్వడం ఏంటండి, ఇంగ్లీష్ టీచర్ ఇవ్వడం ఏంటండి? మరి చిన్న చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలండి? వాళ్ళకి అసలు ఏమొచ్చో ఏం రాదో తెలీదు. జస్ట్ ఒక జీవో మార్చేసి ఎగ్జామ్ లేకుండా మొత్తం తీసుకొచ్చేసారు. కాబట్టి అసలు ఈ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఉద్యోగాలు అన్నింటి మీద మళ్ళీ వెరిఫికేషన్ జరగాలి. దీని మీద ఎంక్వైరీ జరగాలి. అసలు ముందే ఎంక్వైరీ జరిగాకే లోకేష్ గారు ఆ పదవిలో ఆ కుర్చీలో కూర్చోవాలి. ముందు ఆయన రాజీనామా చేయాలి. అంతే విషయం మేము చెప్తుంది.